హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం బ్రెడ్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ నేను చేసే విధంగా చేస్తే ఎక్కువసేపు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 పెద్ద బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని తీసుకోండి. బంగాళదుంప బాగా ఉడకాలండి, లేదంటే బాగోదు. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకుల్ని కొన్ని తీసుకుని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక చిటికడంతా పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం వేసుకోండి. ఒక 3/4 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ చాట్ మసాలా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బంగాళదుంపకి బాగా పట్టాలండి. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. మీకు ఎన్ని బోండా కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. దానికి ఎడ్జ్ నుండే బ్రౌన్ పార్ట్ని మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి. ఈ చుట్టూరు మొత్తాన్ని కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ బ్రెడ్లో మనకి ఏ పార్ట్ కూడా వేస్ట్గా పోదండి. ఈ బ్రౌన్ పార్ట్ని మనం బ్రెడ్ క్రమ్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని బోండా అయితే కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రౌన్ పార్ట్ని సపరేట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా మనకి కోర్సుగా వస్తుందండి. బ్రెడ్ క్రమ్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, దాన్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. ఓవెల్ షేప్ అయినా, రౌండ్ బాల్స్ అయినా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకోండి. నేనైతే ఇక్కడ అవన్నీ కూడా ఓవెల్ షేప్లో తీసుకున్నానండి. ఇలానే మొత్తం కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకుని బ్రెడ్ స్లైస్ని డిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసుకోండి, ప్రెస్ చేసుకుంటూ. ఇది మనకి పల్చటి షీట్ లాగా తయారవుతుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముద్దను పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకోండి. ఒక రౌండ్ షేప్ లాగా తెచ్చేసుకోండి. దాన్ని మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా ఏం పర్లేదండి. దీన్ని మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తాం కాబట్టి. చూస్తున్నారు కదా, షేప్ వస్తే చాలు మనకి. ఈ విధంగా మొత్తం కూడా చేసేసుకోండి. ఎక్కడెక్కడైనా గ్యాప్ వస్తే మళ్ళీ మనకి పిండిపోతుందని ఇబ్బంది ఏం లేదు. బ్రెడ్ క్రమ్స్లో వేయడం వల్ల పైన అంతా కోటింగ్ అయిపోతుంది. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోండి, బాగా కోట్ అయ్యేటట్టు. ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోండి. ఈ లోపల ఇవి కొంచెం సెట్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 లేదా 2 బోండాలు వేయండి, అంతకంటే ఎక్కువ వేయకండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బోండాలు వేసుకోండి. వేసిన వెంటనే కదపకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా కదుపుతూ ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. ఎక్కడా మీకు పగిలిపోతాయి అనే భయం కూడా ఉండదు. బాగా కూట్ అయితే బ్రెడ్ క్రమ్స్.
ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ బోండా వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి. వెంటనే కలర్ వస్తుంది కానీ క్రిస్పీగా ఉండవు, మెత్తగా అయిపోతాయి బోండా. మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అయితే మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. చూసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. కరెక్ట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పైన ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్చుకుంటుంది. ఎంత క్రిస్పీగా వస్తాయండి. పైన మీరు చాక్ పెట్టి అంటే కర అంటుంది, అంత బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు సాస్తో కానీ ఇట్లా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.